విశ్వసిస్తాను, విశ్వాసం ద్వారా సంఘం క్షమాభివృద్ధి చెందింది. ప్రార్థన చేస్తానయ్యా, ప్రార్థన ద్వారా సంఘం క్షమాభివృద్ధి చెందింది. వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యం ద్వారా సంఘం క్షమాభివృద్ధి చెందింది. మా సంఘ క్షమాభివృద్ధి కొరకు మేము ప్రయాసపడతాం, మా సంఘ క్షమాభివృద్ధి కొరకు మేము ప్రయాసపడతాం. మా సంఘం క్షమాభివృద్ధి చెందినట్లుగా మాకు సహాయం దయచేయండి. సార్వత్రిక సంఘముగా, నీ రక్తం చేత కడగబడిన సంఘముగా, నీ కొరకు సిద్ధపడే సంఘంగా మమ్మల్ని, మా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చనుబడిన పరిస్థితి ప్రాంతాలలో దయగలిగిన తండ్రి మీరు మాకు అనుగ్రహించిన అయ్యా, ఈ సంఘం కొరకు ప్రయాసపడతాం, ఈ సంఘం కొరకు ప్రయాసపడతాం. మా సంఘానికి క్షమాభివృద్ధి కలిగినట్లుగా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా సంఘం క్షమాభివృద్ధి కలిగినట్లుగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, ఈ పునరుద్ధాన వేళ మరొకసారి ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. పునరుద్ధాన వేళ ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు. మన సంఘం క్షమాభివృద్ధి చెందాలా. చేసిన ప్రార్థన ద్వారా నీకు రెండింతల మేలు కలిగింది. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా సంఘం క్షమాభివృద్ధి చెందడమే కాక రెండింతల మేలు పొందుతావు. ప్రార్థన చేసుకుందాం.